తెంపడానికి. నేనైతే ప్రతిసారి 9 రోజుల్లో ఒక్క రోజైనా బతుకమ్మ అనేది చేస్తాను. ఈ రోజు సద్దుల బతుకమ్మ కాబట్టి సద్దుల బతుకమ్మ కోసం ఇక్కడ పువ్వులు అనేది తెంపడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ తంగేడు చెట్టు చాలా ఉన్నాయి కానీ పువ్వులు అనేది అంతగా లేదు, కొంచెం మాత్రమే ఉండే. అవన్నీ తెంపుకొని అయితే వచ్చాము. ఇక్కడ మా చిన్నోడిని ఇంట్లో ఉండమంటే మాతో పాటు వచ్చేసిండు, మా గ్యాంగ్ లో అయితే కలిసిపోయిండు మా చిన్నోడు. ఇక్కడ తంగేడు పూలు తెంపుకున్న తర్వాత గునుగు పూలు తెంపడానికి అయితే వచ్చాము. ఇక్కడ అంతగా లేదు, చిన్న చిన్నగా మాత్రమే ఉండే. పెద్ద పెద్ద చూసి అయితే తెంపినాము. అక్కడ తెంపడానికి వెళ్తుంటే ఇక్కడ సీతాఫలం అనేది దొరికింది. సీతాఫలం అయితే ఇక్కడ గునుగు పూలు అయితే తెంపుతున్నాం. చిన్న చిన్నగా ఉన్నాయి అయితే పెద్ద పెద్ద చూసి తెంపుతున్నాము. ఇంటికి వస్తుంటే ఇక్కడ ఊర్లో అయితే మందారం పూలు అనేది కనిపించింది. మందారం పూలు కూడా తెంపేసుకున్నాం అందరము. ఇప్పుడు పూలు అయితే తెంపుకొని వచ్చినాం కదా, ఇప్పుడైతే బతుకమ్మని రెడీ చేసేద్దాం. నేనైతే 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చినాము. గునుగు పూలు, ఇంకా మందారం పూలు, మా ఇంటి దగ్గరే ఉంది మందారం పూలు, ఇంకా బంతి పూలు కొన్ని మాత్రమే ఉన్నాయంట, అమ్మ తెచ్చింది. ఇంకా తంగేడు పూలతోనే చేయాలి ఫస్ట్ బతుకమ్మ అనేది. తంగేడు పూలు అయితే తీసుకొచ్చినాం. 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తో ఇప్పుడు బతుకమ్మ అనేది తయారు చేస్తున్నాము. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ మనం పసుపు కుంకుమ అనేది వేసేద్దాం. గౌరమ్మను ఫస్ట్ మొక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ గునుగు పూలతో స్టార్ట్ చేసేద్దాం. కింద గునుగు పూలు అయితే పెట్టేద్దాము. మందారం పూలు అయితే పెట్టేద్దాము.